వాలంటీర్లను ఉచ్చులోకి లాగుతున్నట్టున్నారు. కమ్యూనిస్టులతో కలిసినోడు ఎవడైనా సరే మసైపోతాడు అన్నటువంటిది తెలియదేమో. వాలంటీర్లు కనుక కమ్యూనిస్టుల యూనియన్లతో కలిస్తే నాశనం అయిపోతారు. ఇప్పుడు ఎందుకంటే వాలంటీర్ల సమ్మె 29వ తారీఖు నుంచి అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒకేసారి రాసింది. మరి వాలంటీర్లకు నాకు తెలిసి అయితే ఏ సంఘం లేదు. ఐఎన్టీయూసీనో, సిఐటియునో, ఏఐటీయూసీనో. ఒకవేళ ఈ మధ్యన పెట్టారేమో తెలియదు. అట్లా పెడితే కనుక అది విరుద్ధం అవుతుంది. హోంగార్డులు సమ్మె ఎట్లాంటిదో ఇది కూడా అంతే. ఎందుకంటే ఈ రెండు కూడా వాలంటరీ సర్వీసెస్. వాలంటరీ సర్వీస్కి సమ్మెల్ లాంటివి ఉండవు. వెరీ సింపుల్. తీసేసినా ఎవడు అడగడానికి కూడా ఏముండదు. ఎందుకంటే అప్పుడు టోటల్ వాలంటరీ వ్యవస్థని రద్దు చేసే పరిస్థితి వస్తుంది తప్పించి మరేమీ కాదు. ఇక్కడ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి, మొన్నటిదాకా ఏం రాసుకొచ్చారు, వాలంటీర్లు అట్లాంటి దుర్మార్గులు ఇట్లాంటి దుర్మార్గులను రాశారు. ఇప్పుడు మరి మేబీ నేను అనుకోవడం ఏంటంటే వాలంటీర్ల నియామకాల్లో మొట్టమొదటి చేసుకొచ్చింది కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, పార్టీలకి అతీతంగా అందరినీ నియమించుకున్నాడు. ఆ తర్వాత క్రమంలో కొంతమంది మానేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇష్టాల మేరకు ఇట్లాగా క్రమంగా వైసీపీ ఫేవరిజం ఉన్నటువంటి వాళ్ళు పెరిగారు. అందులో కూడా 5,000 రూపాయలకి ఆడపిల్లలు ఎవరు ఇదే మగపిల్లలు ఎవరు పనిచేయట్లేదు కాబట్టి ఆడపిల్లల సంఖ్య పెరిగిపోయింది. 70-80% మంది ఆడపిల్లలే ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళకి మిగతా ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. ప్రభుత్వం ఏం చెప్తే అది వెళ్ళి చేసి రావడం వరకే వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఇదిగో మీకు పర్మనెంట్ ఉద్యోగం అయిపోవాలా, మీకు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కిందకి మార్చాలి, మీకు అందుకని చెప్పేసి మీకోసం అంటూ ఎవడన్నా ముందుకు వస్తున్నాడని తెలియదు. ఈ వాలంటీర్లో జనసేన అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, బీజేపీ అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఎందుకు ఇక్కడ ఇప్పుడే ఇది రాశారు అంటే నిన్నగాక మొన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా అనుకుంటా మంత్రి చెప్పారు కదా, రేపో మాపో 750 రూపాయలు జీతం పెంచబోతున్నామని. కాబట్టి ఈలోపు అది జనాల్లోకి చర్చ రానియకుండా, వాలంటీర్లకు 750 రూపాయలు అన్నటువంటి చర్చ రానియకుండా ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి మీరు కూడా 20,000 అడగండి, 30,000 అడగండి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం అన్నటువంటి ఇది జగన్ మీదన ఈనాడు, ఆంధ్రజ్యోతి ద్వారా తెలుగుదేశం వదులుతున్నటువంటి ఒక అస్త్రం అని చెప్పాలి.